హరే కృష్ణ. ఈనాటి భాగవత ప్రవచన కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ సాదరంగా స్వాగతం, సుస్వాగతం. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతామృతంలో సప్తమ స్కందం మనం గత వారం ప్రారంభించుకున్నాము. ఆ సప్తమ స్కందంలో ఈరోజు భక్త ప్రహ్లాదుని యొక్క జన్మకి కారణం ఏమిటి, ఏ విధంగా హిరణ్యకశిపుడు దేవతల పట్ల విపరీతమైనటువంటి వైరాన్ని కలిగి ఉన్నాడు, ఈ విషయాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం. ఇది ప్రహ్లాదుని యొక్క వృత్తాంతంలో మొదటి భాగం. ఇది మనం చూసినట్లయితే ఇంతకుముందు హిరణ్యకశిపుడి యొక్క జ్ఞానం ఏ విధంగా ఉంది, ఆయన ఆలోచన శైలి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం ఇంతకుముందు జరిగిన 2 తరగతుల్లో కూడా చెప్పుకున్నాం. పరీక్షిత్ మహారాజుకి కలిగినటువంటి సందేహం ఏమిటి అంటే, అంత పరమ భక్తులుగా ఉన్నటువంటి భగవంతునికి అత్యంత సన్నిహితంగా సేవ చేసినటువంటి జై విజయులు ఎందుకు శాపాన్ని పొందగలిగారు అంటే, భగవంతుని రక్షణలో ఉన్నటువంటి వారికి కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయా? చాలామంది అనుకుంటూ ఉంటాం కదా, నేను భగవంతునికి నిత్యం సేవ చేస్తూ ఉంటాను, భగవంతుని యొక్క సేవలోనే నిమగ్నమై ఉంటాను, కానీ నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఇలా జరిగిందంటే ఇంకా సాధారణమైనటువంటి వ్యక్తుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. నువ్వు భగవంతుని యొక్క సేవలో నిత్యం నెలకొని ఉన్నా, భగవంతుని యొక్క సేవలో లేకపోయినా, లేదంటే మాయ యొక్క సేవలో ఉన్నా సరే, భగవంతుని భక్తుల పట్ల ఎప్పుడైతే నువ్వు అపరాధము చేస్తావో ఆ అపరాధానికి భగవంతుడు ఎప్పటికీ క్షమించడు. భగవంతుని భక్తుల పట్ల చేసేటటువంటి అపరాధం, నువ్వు భగవంతుడికి నిత్యం భగవంతుడికి పూజా కార్యక్రమాలు చేయొచ్చు, భగవంతుని యొక్క అర్చన కార్యక్రమాలు చేయొచ్చు, భగవంతుడికి అనేక రకాలైనటువంటి సేవలు చేయొచ్చు, భగవంతుడికి అతి సాన్నిహితమైనటువంటి సేవలు చేయొచ్చు. నువ్వు ఎన్ని చేసినా సరే భగవద్భక్తుల పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి లేకపోతే, భగవంతుని భక్తుల పట్ల నీకు ప్రేమ లేకపోతే, భగవంతుని భక్తులతో నువ్వు వైరాన్ని కలిగి ఉంటే నువ్వు భగవంతుని యొక్క కృపకి ఎప్పటికీ పాత్రులు కాలేవు. ఎందుకు అంటే భగవంతుణ్ణి భక్త పరాధీన అని చెప్పి అన్నారు. భక్తుల యొక్క ఆధీనంలోనే ఉంటాడు భగవంతుడు. అందుకని మనం సింపుల్ ఏంటంటే భగవంతుని యొక్క శుద్ధ భక్తుల్ని ప్లీజ్ చేయడమే. ఇది ఇంతకన్నా ఉన్నతమైనది మరొకటి ఏది లేదు. అయితే పరీక్షిత్ మహారాజుకి కలిగినటువంటి ప్రశ్నలో జై విజయులు ఎందుకు శాపగ్రస్తులయ్యారు? మనందరికీ తెలుసు, బ్రహ్మ యొక్క మానస పుత్రులైనటువంటి, బ్రహ్మ హృదయం నుంచి పుట్టినటువంటి సనక సనందనాది సనత్ కుమారులు చతుర్కుమారులు అనేవాడి ఈ 4 వాళ్ళు పుట్టగానే బాల్యంలోనే ఉండిపోయారు. అంటే వాళ్ళ యొక్క జ్ఞాన స్థితి ఏ విధంగా ఉంది అంటే, భాగవతం చెప్తుంది, ఎవరైతే జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో అటువంటి వారు బాల్యస్థితిలోనే ఉండిపోతారంట. అంటే దాని అర్థం శరీరం బాల్యస్థితిలో ఉండిపోతారని కాదు, వాళ్ళ యొక్క ఆలోచన శైలి బాల్యస్థితిలో ఉండిపోతుంది. బాల్యస్థితిలో ఉండేటువంటి వాడు ఏ విధంగా ఉంటాడంటే, కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు చూడండి మనకి, ఎప్పుడైతే ఈ సమాధి స్థితిలో ఉండేటువంటి యోగి ఏ విధంగా ఉంటాడు అంటే, మట్టినైనా రాయినైనా బంగారాన్నైనా అన్నిటినీ ఒకలాగే చూస్తాడు, అందరి పట్ల సమదృష్టిని కలిగి ఉంటాడు. సో బాలుడి యొక్క స్థితి ఆ విధంగానే ఉంటుంది ఎప్పుడు కూడా. బాలుడు ఏ విధంగా ఉంటాడంటే, వీడు నాకు శత్రువు, వీడు నాకు మిత్రుడు, ఇది నేను దాచుకోవాలి, ఇది నేను తినాలి అని ఎప్పుడు కూడా ఆలోచించడు. ఇంకా బాలుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే, ఇక్కడికి నడుస్తూ ఉంటాడు, ఆ నడుస్తూ ఉండేటప్పుడు నేను పడిపోతాను అని ఆలోచించడు. ఎప్పుడు ఆలోచిస్తాడంటే, ఏ విధంగా ఆలోచిస్తాడంటే, నాకు తండ్రి ఉన్నాడు, నాకు ఆ తండ్రి రక్షిస్తాడు, నేనేం పడిపోను, నా నాన్న ఉన్నాడు, నాన్న రక్షిస్తాడు అని చెప్పి
ఆ నాన్న మీద కంప్లీట్గా ఆధారపడిపోయి ఉండిపోతాడు. మనమే తెలియక అరే ఏమిరా కళ్ళు కనిపించట్లేదా, ఆ విధంగా నడుస్తున్నావు, పడిపోతావు కదా అని చెప్పి తిడుతూ ఉంటాం వాడిని. కానీ వాడు నీ మీద కంప్లీట్గా ఆధారపడిపోతాడు. వాడి స్థాయి అదే, వాడి యొక్క ఆలోచన అదే, వాడి యొక్క స్థితి అదే. సో జ్ఞానాన్ని పొందినటువంటి వాడు, జ్ఞానమగ్నుడై ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఈ విధంగానే ఆలోచిస్తాడు. అందరినీ సమదృష్టితోనే చూస్తాడు. ఇది దాచుకోవాలి, ఇది ఉంచుకోవాలి, ఇది నాకే కావాలి అని ఆలోచించడు. మనం ఆ పిల్లల పట్ల, అంటే పిల్లల ఎదురుగా అలా ప్రవర్తించాం అనుకోండి, వాళ్ళు అటువంటివి నేర్చుకుంటారు. ఇది దాచుకోవాలి, ఇది నాది అనేటువంటి విధంగా మన యొక్క భావాల్ని వాళ్ళు పంచుకుంటారు అంతే. కానీ స్వతహాగా వాళ్ళ హృదయంలో ఆ యొక్క ఆలోచన ఉండదు, పిల్లల యొక్క ఆలోచన ఉండదు. సో కాబట్టి ఆ బాల్య స్థితి అనేటువంటిది ఎప్పుడు కూడా భగవంతుని, అంటే ఒకరి మీద ఆధారపడి ఉంటాడు, తనకు సంరక్షించేటటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటాడు. సో అదేవిధంగా ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు బాల్యస్థితిలో ఉండేటటువంటి వాడు వాడేం చేస్తాడంటే, జ్ఞానాన్ని పొందినటువంటి వాడు కంప్లీట్గా, సంపూర్ణంగా జ్ఞానానందమయం దేవం, అంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడి మీద కంప్లీట్గా ఆధారపడి ఉంటాడు. జ్ఞానానికి మూలమైనటువంటి వాడెవరు, అటువంటి వాడి మీద ఆధారపడి ఉంటాడు. ఆ భగవంతుని మీద, ఆ కృష్ణుడి మీద ఆధారపడి ఉంటాడు. అటువంటి బాల్యస్థితిలో ఉండేటువంటి యోగులు, జ్ఞానులు అయినటువంటి సనక సనందనాది సనత్కుమారులు నలుగురు వైకుంఠానికి వస్తే, ఆ వైకుంఠానికి వచ్చినటువంటి ఆ నలుగురిని జై విజయులు ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే భగవంతుని యొక్క సాన్నిధ్యానికి వెళ్ళడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఆపడానికి కానీ ప్రయత్నిస్తే, ఏ విధంగా అంటే భగవంతుని సేవలో ఉండేటువంటి వారు కూడా శిక్షింపబడతారు. భగవంతుని యొక్క సేవలో ఉండేటటువంటి వారు కూడా శిక్షింపబడతారు. భగవత్ సన్నిధ్యానికి వెళ్ళేటటువంటి వారిని అడ్డగిస్తే, భగవత్ సేవలో నిమగ్నమయ్యేటటువంటి వారిని అడ్డగిస్తే, భగవంతుని యొక్క, అంటే చాలామంది వెనకాతలు చెప్తూ ఉంటారు చూడండి, నీకెందుకు ఈ వయసులో అప్పుడే ఇవన్నీ అవసరమా, చక్కగా ఇంటి దగ్గర కూర్చొని జపం చేసుకో, ఇంటి దగ్గర కూర్చొని భక్తి చేసుకో, ఆ ఇంట్లో ఏదో టీవీలోని ఫోన్లోని ఏవో వస్తున్నాయి కదా, అది వినేసి భక్తి పెంచేసుకో, ఇలా చెప్తూ ఉంటారు చాలామంది. ఇటువంటి, అంటే మనం ఆ విధంగా చేస్తే ఉత్పన్నమయ్యేటటువంటి భక్తి కాదు మనది. మన మనసు అంత నిలకడగా ఉండదు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏదో తలనొప్పి వస్తే దుకాణంలో ట్యాబ్లెట్ కొనుక్కొని వేసుకుంటే మరల అది రాకుండా ఉంటుందా? మరల ఏదో ఒక రోజు వస్తుంది. కానీ దానికి సంబంధించినటువంటి ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ దగ్గర సరి అయిన ట్రీట్మెంట్ తీసుకుంటే అది మళ్ళీ ఎందుకు వస్తుందో తెలుస్తుంది. అది ఎందుకు దాన్ని ఆపగలమో, దాన్ని ఏ విధంగా ఆపగలమో తెలుస్తుంది. అందుకు నువ్వు ఆసుపత్రికి వెళ్ళాలి, అందుకని ప్రతి దుకాణం దగ్గర కొనుక్కోవడం కాదు. అదేవిధంగా జ్ఞానాన్ని నీగో ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, నేను ఇంకా గుడికి పోవాల్సిన పని లేదు, ఎందుకు గురువు ఆశ్రయం తీసుకోవాలి, నాకు అవసరం లేదు, నాకు ఎవరు గురువు లేరు, నాకు కృష్ణుడు ఒక్కడే గురువు అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి చాలామందికి. ఇది చాలా మూర్ఖత్వపు వాదన. ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్ళాలి, శుశ్రూష చెయ్యాలి, గురువుకి సేవ చేయాలి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. అప్పుడు నువ్వు తత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళని ఎప్పుడైతే సేవిస్తావో అప్పుడు జ్ఞానాన్ని పొందగలుగుతావు. కాబట్టి అటువంటి భగవంతుని యొక్క సేవకి వెళ్తున్నటువంటి వారిని నువ్వు అడ్డగించుకున్నావు. వీళ్ళిద్దరూ అడ్డగించారు కాబట్టి వాళ్ళని శపించేశారు. ఏమని? మీరు భగవంతుని యొక్క సేవలో, భగవంతుని యొక్క ధామంలో ఉండడానికి అర్హులు కారు, అందుకని 7 జన్మలు భగవంతునికి దూరంగా ఉండండి అన్నారు. భక్తుడికి నిజమైనటువంటి శాపం ఏమిటి అంటే, తోటి భక్తులతో లేకపోవడం, భక్తుల యొక్క సంఘంలో లేకపోవడం, భగవంతుడికి దూరంగా ఉండడం. లేదులేండి, నాకేం భక్తులతో సంబంధం లేదు, నేను ఇంటి దగ్గర సేవ చేసుకుంటున్నాను, ఇంటి దగ్గర భక్తి చేసుకుంటున్నాను, ఇది చాలు నాకు. అరే, నువ్వు ఇంటి దగ్గర భక్తి చేసుకున్నా, ఇంటి దగ్గర భాగవతాన్ని చదివినా, ఇంటి దగ్గర నువ్వు భగవన్నామాన్ని జపం చేసినా, భక్తుల సాంగత్యం లేకపోతే అది ఏది భక్తి కాదు.
భక్తుల సాంగత్యం లేకపోతే, భక్తుల యొక్క అసోసియేషన్ లేకపోతే, నువ్వు ఇంటి దగ్గరే అన్నీ చేసుకుంటున్నానంటే, ప్రహ్లాద మహారాజ్ చెప్పారు, రాబోయే శ్లోకాల్లో మనకు తెలుస్తుంది, గృహం అందకోపం అంటున్నారు. గృహం అందకోపం, అందకోపంలో కూర్చొని నువ్వేం చేయగలుగుతావు? గృహం అందకోపం అంటున్నారు. అందుకనే గృహాన్ని వదిలి బయటికి రావాలి, గృహాన్ని వదిలి బయటికి రావాలి. ఆ గృహము అంటే లోపల మనం ఒక గృహం కట్టుకున్నాం, ఆ గృహానికి సరైనటువంటి కవచాన్ని వేసుకుంటున్నాం, ఆ గృహానికి 2 చేతులు ఉన్నవి, ఆ గృహానికి 2 కాళ్ళు ఉన్నవి, ఒక సరైనటువంటి తల ఉంది, ఆ గృహం లోపల చిక్కుకుపోయి ఉంది. ఏంటి? ఆత్మ. నువ్వు మొదట ఈ బాహ్యమైనటువంటి గృహాన్ని ఎప్పుడైతే వదులుతావో, బాహ్యమైనటువంటి గృహంలో చిక్కుకున్నటువంటి ఈ శరీరాన్ని ఎప్పుడైతే బయటికి తీసుకొస్తావో, లోపల ఆంతరంగికంగా చిక్కుకున్నటువంటి ఈ శరీరం అనేటువంటి గృహంలోంచి బయటికి తీసుకురాగలుగుతావో ఆత్మని, బయటికి తీసుకురాగలుగుతావో ఆత్మని. ఎప్పుడైతే ఈ శరీరంలోంచి ఆత్మ ఊరకనే బయటకు వచ్చేయకూడదు, ఊరకనే బయటకు వచ్చేయకూడదు. అందుకే చూడండి, ఎప్పుడు కూడా ఎలా రావాలి? ధైర్యం ఉండేవాడు, తర్వాత ధైర్యం ఉండేవాడు, అంటే అందరిలో గొప్పగా ఉండేవాడు ఎలా రావాలి? రాజమార్గంలో రావాలి, రాజమార్గంలో రావాలి. అంతేగాని దొడ్డిదారినిగా రాకూడదు. దొడ్డిదారిని వచ్చేవాడిని ఏమంటారు? దొంగ అంటారు. రాజమార్గంలో వచ్చేవాడిని రాజు అంటారు, రాజు అంటారు, ధైర్యవంతుడు అంటారు, ధీరుడు అంటారు. సో అదేవిధంగా ఈ లోపల ఉండేటువంటి ఆత్మ ఈ శరీరం అనేటువంటి గృహాన్ని వదిలి బయటికి రావాలి. బయటికి వస్తుంది, ఏదో రకంగా వస్తుంది, రాకుండా ఉండదు. ఒకటికి కళ్ళల్లోంచి వచ్చేస్తుంది, ఒకటికి ముక్కులోంచి వస్తుంది, ఒకటికి నోట్లోంచి వస్తుంది, ఒకటికి గుదస్థానం నుంచి వస్తుంది, ఒకటికి మూత్రస్థానం నుంచి వస్తుంది. అలా వస్తే ప్రయోజనం ఏమిటి? అదంతా దొడ్డిదారి అవుతుంది కదా. మరి ఎలా రావాలి బయటికి? ఎలా రావాలి అంటే ఆత్మ బయటికి ఈ బ్రహ్మరంధ్రం గుండా బయటికి రావాలి అంటుంది అని భాగవతం చెప్తుంది. ఇది రాచమార్గము, బ్రహ్మరంధ్రం గుండా బయటికి రావాలి. సో మరి ఆ బ్రహ్మరంధ్రం గుండా బయటికి రావడానికి నువ్వు సాధన చెయ్యాలి, బ్రహ్మరంధ్రం గుండా బయటికి రావడానికి సాధన చెయ్యాలి. కాబట్టి ఈ విధంగా భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటేనే భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉన్నట్టు. భగవంతుని యొక్క సాంగత్యము, భక్తుల యొక్క సాంగత్యము ఈ రెండు ఉంటేనే నీ యొక్క ఆత్మని ఈ శరీరము అనేటువంటి గృహం నుండి బయటికి తీసుకురాగలుగుతావు, బయటికి తీసుకురాగలుగుతావు. అయితే ఈ ప్రహ్లాదుని యొక్క వృత్తాంతంలో మొట్టమొదట ఈ చతుర్కుమారుల చేత శపించబడ్డటువంటి ఈ జై విజయులు 7 జన్మలు విష్ణువుకి దూరంగా ఉండాలి అన్నారు. మరి భక్తుడికి నిజమైనటువంటి శాపం ఏమిటి అంటే భగవంతుడికి దూరంగా ఉండడమే కదా. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, దయచేసి ఆ శాపం నుండి మమ్మల్ని ఇటువంటి అపరాధం నుండి క్షమించండి, మమ్మల్ని 7 జన్మలు మేము భగవంతుడికి దూరంగా ఉండాలి అంటే అది చాలా కష్టమైనటువంటి పని అంటే, అప్పుడు మళ్ళా వాళ్ళు ఏం చెప్పారంటే, చతుర్కుమారులు 7 జన్మలు కాదు కానీ 7 జన్మలు భగవంతుడికి దూరంగా ఉండే కన్నా 3 జన్మలు విష్ణు వైరిలుగా ఉండండి అని చెప్పి చెప్పించేశారు. విష్ణు వైరులుగా అంటే విష్ణు ద్వేషులుగా ఉండండి, విష్ణువుతో వైరాన్ని కలిగి ఉండండి అన్నారు. అప్పుడు అనుకున్నారు, భగవంతుడికి 7 జన్మలు దూరంగా ఉండే కన్నా ద్వేషంగా ఓ 3 జన్మల్లో ఉంటే చాలు అని చెప్పి అనుకున్నారు. కనీసం ద్వేషంగానైనా సరే భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించగలుగుతాం కదా, ద్వేషంగానైనా సరే భగవంతుని యొక్క భక్తులతో దగ్గరగా ఉంటాం కదా, ఎందుకంటే భక్తుల్ని హింసిస్తూ అని అనుకున్నారు అంతే. ఆ విధంగా 3 జన్మలు, మొట్టమొదటి జన్మ హిరణ్యకశిపు హిరణ్యాక్ష, రెండో జన్మ రావణ కుంభకర్ణ, మూడో జన్మ శిశుపాల దంతవక్ర. ఈ విధంగా 3 జన్మలు తీసుకున్నారు. అందులో మొట్టమొదటి జన్మ హిరణ్యకశిపు హిరణ్యాక్ష. మనందరికీ తెలుసు, వరాహ భగవానుని యొక్క వృత్తాంతంలో ఒక్కసారి మనం చెప్పుకున్నాము. తర్వాత దానికి ముందు పుంసవన వ్రతాన్ని చర్చించుకునేటప్పుడు కూడా ఒక్కసారి మనం చెప్పుకున్నాము.
ఎందుకంటే దితి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకున్నాం, దితి యొక్క పుత్ర సంతానం కోసం మనం చెప్పుకున్నాం, అప్పుడు కూడా ఒకసారి చెప్పుకున్నాం. అయితే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు కాదు, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుని యొక్క సోదరుడు. విపరీతమైనటువంటి లోభి, విపరీతమైనటువంటి లోభత్వంతో ఈ భూమి మీద ఉండేటువంటి దాన్ని అంతటినీ కూడా, ఈ సమస్త జగత్తులో ఉండేటువంటి దాన్ని అంతటినీ కూడా ఆయన పొందడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా పొందేదేమీ లేక ఆఖరికి భూమిని తీసుకెళ్లి అధపాతాళంలో కారణ సముద్రం అడుగు ప్రాంతంలో తీసుకెళ్లి పడేశాడు. భగవంతుడు, ఆ దేవతలు భగవంతుడిని వేడుకోగా భగవంతుడు వరాహ భగవానుడిగా వచ్చి ఆ భూమిని బయటికి తీసుకొచ్చి హిరణ్యాక్షుడిని చంపేశాడు, హిరణ్యాక్షుడిని సంహరించడం జరిగింది. ఎప్పుడైతే హిరణ్యాక్షుడిని సంహరించాడో, హిరణ్యాక్షుడు చనిపోయిన తర్వాత అప్పుడు వరకు ఇంత జ్ఞానం తెలిసినటువంటి హిరణ్యకశిపుడు తన యొక్క భర్త చనిపోయాడని, తన యొక్క పుత్రుడు చనిపోయాడని, హిరణ్యకశిపుడి యొక్క తల్లి అలాగే హిరణ్యాక్షుని యొక్క భార్య ఏడుస్తూ ఉంటే, రోధిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఎవరి కోసం ఏడుస్తున్నారు, అసలు మీరంతా ఎవరు, మనమంతా ఎవరు, ఎందుకు ఏడుస్తున్నావు, ఈరోజు ఈ యొక్క కర్మ ఫలితం మూలంగా మనం ఎంతమంది కలిసి ఉన్నాం, ఎప్పుడైతే ఆ కర్మ యొక్క ఫలితము, ఆ బాకీ తీరిపోయిందో అప్పుడు మనం అందరం విడిపోతాం కదా. ఎలా చెప్తున్నాడంటే వేదాంతం చెప్తున్నాడు, అక్కడ వేదాంతాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు కావచ్చు, హిరణ్యాక్షుడు కావచ్చు, రావణుడు కావచ్చు, కుంభకర్ణుడు కావచ్చు, లేదంటే శిశుపాలుడు కావచ్చు, దంతవక్రుడు కావచ్చు, లేదంటే ఎలా అయితే భగవంతుడి చేత సంహరించబడినటువంటి ఏ రాక్షసుడైనా సరే, వీళ్ళు వేదాంతం తెలియక చెడిపోలేదు, తెలుసు, వీళ్ళకి వేదాంతం తెలుసు. రాముడు భగవంతుడని రావణుడికి తెలుసు, ఆయన చేస్తుంది తప్పు అనే విషయం ఆయనకి తెలుసు. అలాగే ఆయన చేస్తున్నది తప్పు అనే విషయం ఆ రావణుడి యొక్క భార్య చెప్పింది, మండోదరి చెప్పింది, సోదరుడైనటువంటి విభీషణుడు చెప్పాడు, ఎంతోమంది పెద్దవాళ్ళు కూడా చెప్పాడు, అరే నువ్వు చేస్తున్నది తప్పు. సీతాదేవిని పట్టుకెళ్తున్నటువంటి సమయంలో జటాయువు చెప్పింది, ఎంతోమంది వీళ్ళందరూ చెప్పారు. అయినా సరే తన శరీరం, నేను ఈ శరీరాన్ని అనేటువంటి అహంకారానికి లోనైనటువంటి వాడు ఎప్పుడు తప్పు చేస్తూనే ఉంటాడు. సో అదేవిధంగా హిరణ్యాక్షుడికి తెలీదా, హిరణ్యకశిపుడికి తెలీదా? హిరణ్యాక్షుడు అంత గొప్ప రాక్షసుడు, అంత గొప్ప అసురుడు, ఈ భూమిని కాదని అతల వితల సుతల రసాతల తలాతల మహాపాతాల లోకాలకి అడుగున ఉండేటువంటి కారణ సముద్రం అడుగున ఉండేటువంటి ఎవ్వడు ప్రవేశించినటువంటి ప్రదేశంలో తీసుకెళ్లి భూమిని పెట్టేశాడు. ఒక సాధారణమైనటువంటి మనిషి ఎవడో అక్కడికి రాలేడు, ఒక దేవతలు ఎవరూ రాలేరు, రాక్షసులు ఎవరూ రాలేరు. మరి ఇటువంటి ప్రదేశానికి ఆయన వెళ్ళి భూమిని పెట్టేశాడు. అక్కడికి వచ్చి భూమిని రక్షించాడు అంటే ఆయన ఇంకెంత గొప్పవాడో అన్న విషయం తెలియక కాదు, తెలుసు. అయినా సరే అహంకారం నెత్తికెక్కడం మూలంగా ఇటువంటి పాపిష్టి పని చేశాడు. ఆయనతో పాటు యుద్ధం చేయడానికి సిద్ధమైపోయాడు, అహంకారం నెత్తికెక్కిపోయింది. మరి హిరణ్యకశిపుడికి తెలుసు, అలాగే హిరణ్యాక్షుడికి కూడా తెలుసు. ఇంత వేదాంతం చెప్తున్నాడు చూడండి. ఈ భూమి మీద మనం అందరం కూడా ఎలాంటి వాళ్ళు అంటే చిన్న కథ చెప్తున్నాడు. నలుగురు బాటసారులు, ఇటు నుంచి ఒకడు, అటు నుంచి ఒకడు, అటు నుంచి ఒకడు, అటు నుంచి ఒకడు, నలుగురు 4 వైపులు వచ్చారు. వచ్చి ఒక చోట కలిసి ఆ ఒక చోట ఎక్కడంటే నడిచి అలసిపోయి అక్కడ ఒక చలివేంద్రం ఉంది. ఆ చలివేంద్రం దగ్గర కలిసి అందరూ తలో గ్లాసు నీళ్ళు తాగారు. తాగిన తర్వాత అరే నువ్వెక్కడి నుంచి వచ్చావు అని మాట్లాడుకున్నారు. అంత మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళ మాటలు కలిశాయి, మనుషులు కలిశారని చెప్పి ఒక నలుగురు కలిసి ఒకే చోటు ఉండిపోలేరు కదా. ఎవడు సమయం అయిపోతే వాడు వెళ్ళిపోతాడు. ఈరోజు తండ్రి, రేపు కొడుకు, ఆ తర్వాత తల్లి, ఆ తర్వాత భార్య, ఆ తర్వాత ఇంకొకరు అలా ఎవరి సమయం అయితే వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. అటువంటి వాళ్ళ కోసం ఎందుకు నువ్వు చింతిస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? హిరణ్యాక్షుడి యొక్క సమయం అయిపోయింది, మనం అందరం
మనం నిజమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఎవరికి లేవు. ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే ఆ కర్మను అనుభవించడానికి మనం ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఈ కర్మ ఇక్కడతో ఆయనతో మనకి అయిపోయింది. కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు, నువ్వు చింతించుకు, ఎందుకు చింతిస్తున్నావు అని చెప్పి హిరణ్యకశిపుడి భార్యకి చెప్పాడు. హిరణ్యకశిపుని యొక్క తల్లి దితికి చెప్పాడు. ఇంత చెప్పిన తర్వాత పూర్వం ఇంకొక కథ చెప్తున్నాడు. పూర్వం ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో సుధర్ముడు అనేటువంటి ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజు ఎంత గొప్పవాడంటే ఏకఛత్రాధిపత్యం, మొత్తం రాజ్యాలన్నిటికీ రాజుగా ఉన్నాడు. అతనికి ఒక 100 మంది భార్యలు ఉన్నారు. ఒకరోజు శత్రువుల చేత పోరాడి, చివరి సమయంలో కూడా శత్రువు చేత పోరాడి చనిపోయాడు. ఆయన మృత్యు సమయం ఏ రకంగా ఉంది అంటే, ఆయన చనిపోయే ముందు ఆయన శరీరంలో ఈ చెయ్య ఒక భాగం నరికేశారు, ఈ చెయ్య నరికేశారు, ఈ కాలు 2 నరికేశారు, ఈ మొండెము నుంచి తలని వేరు చేసేశారు. అయినా సరే ఆయన ఈ చేతిలో ఉండేటువంటి కత్తి ఏదైతే ఉందో అది ఇంకా కదులుతూనే ఉంది. ఆ చెయ్యి ఇంకా పట్టుకొని యుద్ధం చేద్దాం, ఇంకా ఏది ఆ చెయ్యి శరీరంతో కలెక్షన్ లేదు, అయినా సరే ఎలా ఊగుతుంది, ఎలా ఊగుతుంది. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆ రాజు యొక్క శరీరాన్ని చూసి ఏడుస్తూ ఉన్నారు. చివరి సమయం వరకు మమ్మల్ని రక్షించడానికి, రాజ్యాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, ఇటువంటి ఆయన నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అని ఏడుస్తూ 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 రోధిస్తూ ఉన్నారు. ఆ రోదన ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే యమలోకం వరకు వెళ్ళిపోయింది. ఆ రోదన యమలోకం వరకు వెళ్ళిపోయింది. ఈ 100 పత్నులు ఏడుస్తూ ఉంటే ఎక్కడి నుంచి ఉసీనాపురము అనేటువంటి ఈ ప్రదేశం నుండి, ఈ భారతదేశంలో ఉండేటువంటి ఈ ప్రదేశం నుండి అటు నరకలోకంలో ఉండేటువంటి యమధర్మరాజు ప్రదేశం యమలోకం వరకు వెళ్ళిపోయింది. ఆ యమలోకంలో ఉండేటువంటి యమధర్మరాజు చూసి, అరే ఎందుకు వీళ్ళందరూ ఈ విధంగా రోధిస్తున్నారు అని ఈ భూమి మీదకి చిన్న బాలుడి రూపంలో వచ్చాడు. చిన్న బాలుడి రూపంలో వచ్చి, అరే మీరందరూ ఎందుకు ఏడుస్తూ ఉన్నారు, ఎందుకు ఏడుస్తూ ఉన్నారు అంటే, ఇన్నాళ్ళు మా భర్త మమ్మల్ని ఎంతో చక్కగా చూసుకునేవాడు, ఆయన మాకు ఏ కష్టం లేకుండా చూసుకునేవాడు, రాజ్యాన్ని ఎంతో చక్కగా పాలించేవాడు, మా బిడ్డ ముక్కు పచ్చలారనేటువంటి బిడ్డల్ని మాకు ఇచ్చాడు, ఎంతో అందమైనటువంటి బిడ్డలు, దేనికి లోటు లేకుండా చూసుకున్నాడు. అటువంటి ఆయన ఈరోజు మా నుంచి వెళ్ళిపోయాడు, ఆ నుంచి వెళ్ళిపోయాడు, అందుకు మేము రోధిస్తున్నాము, ఆయన లేకుండా మేము ఒక్క క్షణం కూడా ఉండలేము అని రోధిస్తున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను చిన్న బాలుణ్ణి, నా వయసు 6-7 సంవత్సరాలు ఉన్నది, నాకెవరు తల్లిదండ్రులు లేరు, ఒంటరిగా ఉన్నాను, మరి నేను జీవిస్తున్నాను కదా, మీరేంటి ఇంత పెద్దవాళ్ళు మీరందరూ కూడా ఒకరికొకరు ఇంతమంది తోడున్నారు, ఆ ఒక్క మనిషి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన ఆయన వెళ్ళిపోయాడు 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 అంటున్నారు, ఎవరు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతున్నాడు. ఎవరు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతున్నాడు. మా భర్త మా నుంచి దూరం అయిపోయాడు, మా భర్త మా నుంచి దూరం అయిపోయాడు అంటే అప్పుడు ఈ బాలుడు అంటున్నాడు, మీ భర్త దూరం అయిపోయాడా, ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు, మీ భర్త అక్కడే ఉన్నాడు కదా, తీసుకోండి మీ భర్తని అంటున్నాడు. అప్పుడు ఈ చిన్న పిల్లవాడు, వీడికి ఏం అర్థం కావట్లేదు, మా భర్త ఉన్నాడు కానీ భర్త లోపల ఇంకొకటి ఉంటాడు, వాడు లేడు, వెళ్ళిపోయాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు, మీ భర్త లోపల ఉండేవాడినా, మీ భర్త బయట ఉండేవాడినా, బయట ఉండేవాడు ఎవడు, లోపల ఉండేవాడు ఎవడు అని అడుగుతున్నారు. పోనీ ఇద్దరిని ప్రేమిస్తుంటే ఇద్దరిలో పోనీ ఎవడొప్పుడు ఒకడు లేనప్పుడు ఇంకొకడన్నా ఉన్నాడు కదా, వాడినన్నా తీసి లోపల పెట్టుకోవచ్చు కదా అంటే, లేదు 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 వాడే కావాలి అని చెప్పి అంటాడు. పోనీ కేవలం వాడే ఇస్తాము, వీడి శరీరం వద్దు అని చెప్పి అనుకుంటే అలా వద్దు వాళ్ళకి. అంటే కంటికి కనిపించే శరీరం కావాలి, కంటికి కనిపించినటువంటి ఆత్మ కావాలి. కానీ విషయం ఏంటంటే, కంటికి కనిపించినటువంటి ఆత్మ ఉంటేనే ఈ శరీరం ఉంటుంది అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అప్పుడు ఈ బాలుడు ఈ విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాడు. చెబుతూ మళ్ళా ఇక్కడ యమధర్మరాజు ఈ కథని, ఎవరిని, హిరణ్యకశిపుడు యమధర్మరాజు ఈ కథ కూడా చెప్పాడని మళ్ళా ఈ వృత్తాంతాన్ని అంతటినీ చెప్తున్నాడు. ఈ వృత్తాంతాన్ని అంతటినీ చెప్తున్నాడు. ఏమిటి ఆ వృత్తాంతం అంటే, ఈ జగత్తులో అనేకమైనటువంటి
వ్యక్తులు కలిసి ఉంటారు. ఆ వ్యక్తులకి సంతానం ఉంటుంది. ఆ సంతానము ఏ విధంగా ఉంటుందంటే, ఒక మనిషి శరీరంలోంచి ఒక జీవుడు పుట్టినప్పుడు, అంటే ఒక జీవం పుట్టినప్పుడు, అది బాలుడు కావచ్చు, అది బాలిక కావచ్చు, ఎప్పుడైతే పుడుతుందో, పుట్టింది మళ్ళా పెరుగుతుంది, పెరిగిన తర్వాత మరలా పుట్టింది అంటే పెరుగుతుంది, పెరిగిన తర్వాత మళ్ళా తరుగుతుంది, తరిగిన తర్వాత ఒకరోజు నశించిపోతుంది. ఈ విధమైనటువంటి ప్రక్రియ ఈ జగత్తులో పుట్టిన ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జరుగుతుంది. పూర్వం ఉదాహరణకి ఒకరోజు ఒక వేటగాడు పక్షులకి వల వేస్తూ ఉన్నాడు. పక్షులకి వల వేస్తూ ఉంటే అందులో ఒక ఆడపక్షి, రెండవది ఒక మగపక్షి, అలాగే వాటికి పిల్లలు కూడా ఉన్నాయి. పిల్లల్ని చక్కగా మంచి స్థిరమైనటువంటి నివాసంలో ఏర్పాటు చేసి, ఈ రెండు తల్లి పక్షి అలాగే తండ్రి పక్షి కూడా ఏర్పాటు చేసి, ఈ రెండు కూడా ఉదయాన్నే ఆహారానికి బయటకు వచ్చాయి. ఆహారానికి బయటకు వస్తే ఇక్కడేమైంది, తల్లి పక్షి ఈ వేటగాడి యొక్క వలలో చిక్కుకుపోయింది. అరే, అప్పుడు అనుకుంది ఈ మగపక్షి అనుకుంది, ఈ వేటగాడి యొక్క వలలో నా యొక్క భార్య చిక్కుకుపోయింది, అసలు నా భార్య లేకపోతే నేనెలా జీవిస్తాను, నా బిడ్డలు ఎలా జీవిస్తారు, నా భార్య లేకపోతే నా జీవితం వ్యర్థం అని చెప్పి ఏం చేసింది, ఈ మగపక్షి కూడా వెళ్ళిపోయి దాన్ని రక్షిద్దామని ప్రయత్నంలో ఇది చిక్కుకుపోయింది. అప్పుడు ఈ రెండు ఎప్పుడైతే చిక్కుకుపోయి లోపల ఒకరినొకరు కలుసుకొని ఏమనుకుంటున్నారంటే, మేమిద్దరం లేకపోతే మన బిడ్డలు ఎలా రక్షించబడతారు, మన బిడ్డల్ని ఎవరు రక్షిస్తారు అని చెప్పి ఈ విధంగా ఒకరికొకరు పక్షులన్నీ బాధపడుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? యమధర్మరాజు బాలుడి రూపంలో వచ్చినటువంటి వ్యక్తి చెప్తున్నాడు. ఈ కథని హిరణ్యకశిపుడు తన తల్లి దితికి మరియు తన యొక్క సోదరుడి యొక్క భార్యకి చెప్తున్నాడు. కాబట్టి ఎవరిని రక్షిస్తూ ఉన్నారు, ఎవరిని రక్షిస్తూ ఉన్నారు? ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంటుంది. మన మందిరం దగ్గరే ఒక కుక్క ఒక 6 పిల్లలకి జన్మనిచ్చింది. ఎంత విచిత్రం అంటే, ఆ పిల్లలు చిన్న పిల్లలు. నాకు అప్పుడప్పుడు జాలి కలుగుతుంటుంది వాటి మీద. రోజు వాటికి ఏదో ఒకటి ప్రసాదం ఇస్తూ ఉంటారు. చిన్న పిల్లలు కదా అని చెప్పి మొన్న ఈ మధ్య వాటికి పాలు పట్టడం అవన్నీ చేస్తూ ఉన్నా. నిజానికి ఇవన్నీ చేయకపోయినా మన ప్రేమను మనం అలా చాటుకుంటాం, కానీ ఇవన్నీ చేయకపోయినా రోడ్డు మీద తిరిగేటటువంటి శునకాలు చక్కగా హ్యాపీగా బతికేస్తూ ఉంటాయి. అవి చక్కగా బతికేస్తూ ఉంటాయి. మొన్న ఈ 3 రోజుల క్రితం 3 రోజుల వరకు ఇంత పెద్ద తుఫాను, అవి పాపం వణుకుతూ అక్కడ ఇక్కడ ఉన్నాయి. ఏదో దానికోసమని ఒక చిన్న హట్ లాంటివి తయారు చేసి ఆ హట్లో వేడిగా ఉంటాయని చెప్పి ఆ పిల్లలన్నీ దాంట్లో పెట్టడం జరిగింది. మనం ఇవేమి ఏర్పాటు చేయకపోయినా వాటి యొక్క రక్షణ అవి చూసుకుంటూ ఉంటాయి. ఒకవేళ ఆ తల్లి కుక్క లేకపోయినా, ఆ తండ్రి కుక్క లేకపోయినా, లేదా చూసేటటువంటి సంరక్షకులుగా ఉండేటువంటి మనం లేకపోయినా, భగవంతుడు వాటికి జ్ఞానాన్ని ఇచ్చాడు. అవి ఎక్కడ అయితే చక్కగా ఉండగలుగుతాయి అక్కడ ఉండగలుగుతాయి. కానీ ఏంటో విచిత్రంగా మనం అనుకుంటాం, కడుపులో ఉండేటువంటి బిడ్డ, తల్లి కడుపులో ఉండేటువంటి బిడ్డ 9 నెలల లోపల ఉంటాడు. ఎవడు రక్షిస్తున్నాడు తల్లి కడుపులో ఉండేటువంటి బిడ్డని? నువ్వేమైనా రోజు లోపల చేయి పెట్టి వాడిని రక్షిస్తూ ఉన్నావా, వాడిని జోకొడుతున్నావా, లేదంటే వాడితో మాట్లాడుతున్నావా, ఇంకేం చేస్తున్నావా, వాడికి ఏమైనా ఫుడ్ ఇస్తున్నావా, ఏమైనా చేస్తున్నావా? నువ్వేమి చేయట్లేదు కదా. వాడంతటా వాడే రక్షింపబడుతున్నాడు కదా. వాడంతటా వాడే రక్షించబడుతున్నాడు. వాడిని ఎవడో రక్షిస్తున్నాడు, భగవంతుడు రక్షిస్తున్నాడు. సో వాడంతటా వాడే రక్షిస్తున్నాడు. ఒకసారి చూస్తుంటాం మన బిడ్డల్ని మనం చక్కగా చూసుకుంటాం. వాడిని పుట్టిన మరుక్షణమే తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తాం. హాస్పిటల్లో అంటారు వీడిని తీసుకెళ్ళి బాక్సులో పెట్టాలంటారు. వాడిని బాక్సులో పెట్టేస్తారు తీసుకెళ్ళి. బాక్సులో 1 వారం రోజులు పెట్టేస్తారు తీసుకెళ్ళి. బోళ్ళంత లక్షలు ఖర్చు పెట్టించుకుంటారు. తర్వాత వాడికి పుట్టిన వెంటనే ఈ జుబ్బా వెయ్యాలి, ఆ డ్రాయర్ వేయాలి, ఆ డైపర్ వేయాలి. ఇదైతే ఖరీదైంది, అదైతే ఖరీదు తక్కువ. లేదంటే
పుట్టిన తర్వాత వాడికి ఈ ఫుడ్ ఇవ్వాలి, 1వ నెల ఈ ఫుడ్ ఇవ్వాలి, 2వ నెల ఈ ఫుడ్ ఇవ్వాలి, 3వ నెల ఈ ఫుడ్ ఇవ్వాలి, 4వ నెల ఇది ఇవ్వాలి, లేదంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ వాటిని వేపి వాటిని ఎండబెట్టి అవి చేసి ఇవి చేసి ఆ పొడిని చేసి దాంట్లో పాలల్లో కలిపి అది చేసి ఇది తినిపించాలి అది తినిపించాలని రక్షిస్తూ ఉంటాం, సంరక్షిస్తూ ఉంటాం. ఇన్ని చేస్తాం. ఇన్ని చేసిన తర్వాత వాడికి ఏంటో తెలియదు. తుమ్ము వస్తుంది, దగ్గు వస్తుంది, లేదంటే ఒంటి మీద ర్యాషెస్ వస్తాయి, లేదంటే మరొకటి వస్తుంది. కానీ ఏంటో తెలియదు. విచిత్రంగా ఆ ఫుట్పాత్ మీద బిడ్డలను కనిస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళు భిక్షాటన చేసేవాళ్ళు. వాళ్ళ బిడ్డలకి ఏమీ ఇవ్వకపోయినా సరే వాళ్ళు పెరిగిపోతారు, పెద్దవాళ్ళు అయిపోతారు. మన ఇంట్లో కూడా చూస్తుంటాం మనం. కుక్కలను పెంచుకుంటాం, ఆ కుక్కలకి పిల్లలు పుడతాయి, ఏంటో వాటిని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాం. కానీ ఈ రోడ్డు మీద పడుకున్నటువంటి ఈ కుక్కలన్నీ కూడా చక్కగా అవి పెరిగిపోతాయి, పెద్ద అయిపోతాయి, అవి తిండి లేకుండా గడిపేస్తుంటాయి. కానీ మన ఇంట్లో ఉండే కుక్కని ఎలా అంటే మనకన్నా బాగా చూసుకోవాలి. దానికి ఏసీ కావాలి, దానికి ఉదయాన్నే పెరుగన్నం పెట్టాలి, మధ్యాహ్నం ఇది అన్నం పెట్టాలి, తర్వాత సాయంత్రం అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళి ఆ నాన్ వెజ్ ఈ నాన్ వెజ్ అవన్నీ తీసుకొని రావాలి. ఇన్ని వ్యాపకాలు పెడుతూ ఉంటాము, ఇన్ని చేస్తూ ఉంటాము. కానీ రోడ్డు మీద ఉండేటువంటి శునకాలు వాడికి ఒక్కోసారి ఆహారం దొరుకుతుంది, ఒక్కోసారి ఆహారం దొరకదు. కానీ వాటి కోసం మనం అవి కూడా బతుకుతున్నాయి కదా. ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా, ఈ విషయాన్ని, ఈ బోధన అంతటినీ కూడా ఈ బాలుడి రూపంలో ఉండేటువంటి యమధర్మరాజు ఆ రాజు యొక్క భార్యలకి చెప్తున్నాడు. ఈ విషయాన్ని హిరణ్యకశిపుడు ఎవరికి చెప్తున్నాడు? తల్లికి, ఇటు సోదరుని యొక్క భార్యకి చెప్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఈ జగత్తులో భగవంతుని యొక్క రక్షణలో ఉండేటటువంటి వాళ్ళము. కాబట్టి ఈ ఆత్మ భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై ఉండాలి అని వేడుకోవాలి. కానీ దీనికోసం కాదు, పోయింది అని చెప్పి రోధించకూడదు అని హిరణ్యకశిపుడు ఈ యొక్క జ్ఞానాన్ని అంతటినీ బోధిస్తున్నాడు. అందుకే చెప్తారు, వేదాంతం తెలియక చెడిపోలేదు ఎవడు, తెలుసు అయినా సరే దాన్ని పాటించక చెడిపోయాడు. అంతే, తెలిసి పాటించక చెడిపోయాడు. ఇంత జ్ఞానం తెలుసు, భగవంతుని యొక్క రక్షణలో ఉన్నామని కూడా తెలుసు హిరణ్యకశిపుడికి. కానీ అహంకారము, అహం ఆకార, నేనే ఆకారము, నేనే శరీరము అనేటువంటి భావంతో ఏం చేశాడు? బయటకు వచ్చాడు. ఇంత వాళ్ళని ఓదార్చాడు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఓదార్చిన తర్వాత బయటకు వచ్చి తపస్సులో కూర్చున్నాడు. ఎందుకు తపస్సులో కూర్చున్నాడు? నా సోదరుణ్ణి సంహరించినటువంటి వాడిని నేను సంహరించాలి. చెప్పిన వేదాంతం అంతా ఏమైపోయిందండి? ఈ జ్ఞానం అంతా ఏమైపోయింది? ఇంత జ్ఞానం తెలిసినవాడు ఏమైపోయాడు? నా సోదరుణ్ణి చంపినవాడు అంటే చెప్పాడు కదా, ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే కదా, ఇక్కడే ఉండిపోం కదా అన్నాడు కదా. అయినా సరే నా సోదరుణ్ణి చంపినవాడు ఏమైపోయాడు? వాడిని ఎక్కడున్నా చంపాల్సిందే అని చెప్పి, నా సోదరుణ్ణి చంపినటువంటి వాడిని నేను ఎలాగైనా చంపాలి అంటే శక్తిని కూడబెట్టుకోవాలనుకున్నాడు. శక్తిని కూడబెట్టుకోవాలని తపస్సు ఆచరించడానికి వెళ్ళాడు. ఆ తపస్సు ఆచరించి, ఆ తపస్సు ఏ విధంగా ఆచరించాడంటే మందర పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి ఒంటి కాల మీద తపస్సు ఆచరిస్తున్నాడు. వృక్షాసనాన్ని వేసుకున్నాడు. వృక్షాసనాన్ని వేసుకొని ఒంటి కాల మీద తపస్సు ఆచరిస్తూ ఏం చేస్తున్నాడు? హరినైతే పిలవడు, ఎందుకంటే హరి ద్వేషి కాబట్టి. ఎవరిని పిలుస్తున్నాడు? బ్రహ్మని. ఓం బ్రహ్మదేవాయ నమః అని చెప్పి బ్రహ్మని పిలుస్తున్నాడు. ఆ తపస్సుకి శరీరం అంతా కూడా పుట్టలు గట్టేసింది, జుట్టంతా కూడా జడలు గట్టేసింది. ఆయన శరీరంలోంచి అగ్ని బయటకు వచ్చింది. మన శరీరంలో అగ్ని ఉంటుంది మనందరికీ. మన శరీరము పంచధాతువులతో నిర్మాణమైంది. భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, జలము, వీటితో నిండి ఉంది. మన శరీరము ఏమిటి అంటే జలం అనొచ్చు, మన శరీరం ఏమిటి అంటే ఆకాశం అనొచ్చు, మన శరీరం ఏమిటి అంటే భూమి అనొచ్చు, మట్టి అనొచ్చు. ఈ విధంగా ఈ 5తో ఉంది మన శరీరం. ఆ 5లో ఈ హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే లోపల ఉండేటువంటి అగ్నిని తన శరీరంలోకి బయటికి తీసుకొచ్చి తపస్సు ఆచరిస్తుంటే ఆ అగ్ని బ్రహ్మలోకానికి తాకేసింది. మందర పర్వతం దగ్గరుండి ఆ అగ్ని, ఆయన శరీరంలోంచి వచ్చినటువంటి అగ్ని బ్రహ్మలోకానికి తాకింది. అప్పుడు బ్రహ్మగారు అక్కడి నుంచి వచ్చి హిరణ్యకశిపుణ్ణి, వత్స లెగు, ఇంకా నీ తపస్సుని, ఇంకా నీ తపస్సుకి నేను ఆనందించాను,
ఏం కోరిక కావాలి కోరుకో అని బ్రహ్మదేవుడు అడిగితే అప్పుడు ఆ బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం కలిగించేటటువంటి ప్రశ్న అడిగాడు, కోరిక అడిగాడు. ఏమిటి ఆ కోరిక అంటే, నాకు మృత్యువు లేకుండా వరాన్ని ప్రసాదించండి అన్నాడు. అరే, బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. మృత్యువు లేకుండా వరాన్ని ఎలా పొందుతాము? అసలు ఏదో ఒక రోజు బ్రహ్మదేవుడు కూడా చనిపోవలసిందే కదా. 1000 మహాయుగాలు కలిపి బ్రహ్మకు ఒక దినం. అటువంటి దినములు అంటే ఒక పగలు, మరొక 1000 మహాయుగాలు కలిస్తే బ్రహ్మకు ఒక రాత్రి. అలా బ్రహ్మగారు 100 సంవత్సరాలు జీవిస్తారు. 100 సంవత్సరాలు జీవిస్తారు. 100 సంవత్సరాల సమయం అయిపోయిన తర్వాత బ్రహ్మగారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. మరొక వ్యక్తి బ్రహ్మస్థాయికి వస్తారు. ఆ బ్రహ్మ గారి యొక్క పొజిషన్లో మరొక వ్యక్తి వస్తారు. అటువంటిది నేనే ఒకరోజు చనిపోవలసింది కదా, నీకెలా మృత్యువు లేకుండా వరాన్ని ఇస్తాను? అందుకని హిరణ్యకశిపుడు చాలా తెలివిగా ఆలోచిస్తూ, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, గాలిలో కాదు, నీటిలో కాదు, ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, ఏ మానవుల చే కాదు, ఏ దానవుల చే కాదు, ఏ దేవతల చే కాదు, పురుషుల చే కాదు, స్త్రీల చే కాదు, అలాగే ఏ రకమైనటువంటి జంతువు చే కాదు, ఎటువంటి ఆయుధము చే కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఎప్పుడు ఏ జంతువు చే కాదు, ఏ మనుషుల చే కాదు, ఎవ్వరి చేత ఏ విధంగా నేను సంహరింపబడకూడదు. నీవు తయారు చేసినటువంటి ఏ వ్యక్తి చేత నేను సంహరించబడకూడదు అని అన్నాడు. నీచే సృష్టింపబడినటువంటి ఏ జీవి చేత నేను సంహరింపబడకూడదు. ఆయనకి తెలియదు, ఎందుకంటే విష్ణువు పట్ల వైరముతో ఆ జ్ఞానాన్ని అక్కడి వరకు తీసుకెళ్ళలేడు. అంతే, తీసుకెళ్ళలేడు. కాబట్టి ఆ విష్ణువు చేత వైరం చేత ఏం చేస్తూ ఉన్నాడంటే, బ్రహ్మగారికి కూడా కారణమైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. తెలుసు కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలేదు. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలేదు ఆయన. నీచే సృష్టింపబడే, అసలు విష్ణువు చేత బ్రహ్మగారు సృష్టింపబడ్డారు. విష్ణువు యొక్క నాభిలోంచి ఒక పుష్పం వస్తే, కమల పుష్పము, దానిలో పుట్టాడు బ్రహ్మగారు. కానీ ఈయనేమనుకుంటున్నాడంటే సమస్త సృష్టికి బ్రహ్మే మూలము అని చెప్పి అనుకుంటున్నాడు. అందుకే చూడండి, మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పి మనం చెప్తుంటాం. అందులో గురు బ్రహ్మ అంటాం కదా. ఆ గురు బ్రహ్మ అనేటువంటి వాళ్ళు బ్రహ్మదేవుడు. అలాగే గురు విష్ణు ఉన్నాడు. ఈ భౌతిక జగత్తులో వాళ్ళ కోసం చెప్తున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు భౌతిక జగత్తులో ఉన్నారు. గురు బ్రహ్మ తర్వాత అందులో బ్రహ్మ వేరు, బ్రహ్మ వేరు. బ్రహ్మ అంటే బ్రహ్మము, వీళ్ళ ముగ్గురికి కారకమైనటువంటి వాడు. బ్రహ్మకి, అటు విష్ణువుకి, అటు శివుడికి కూడా. బ్రహ్మము అంటే విష్ణువుకి కూడా కారకమైనటువంటి వాడు. కృష్ణుని నుండి ఈ సమస్త జగత్తు ఉద్భవించింది. కృష్ణుడి నుండి ఒక చతుర్వ్యూహం పుట్టింది. ఆ చతుర్వ్యూహం ఎవరంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఆ చతుర్వ్యూహం నుంచి ఒక విష్ణువు పుట్టుకొచ్చారు. ఆ విష్ణువుని కారణోదక విష్ణువు అన్నారు. ఆ కారణోదక విష్ణువు యొక్క శ్వేత రంధ్రాల్లోంచి అనంత కోటి బ్రహ్మాండములు బయటకు వస్తుంటే ప్రతి ఒక్క బ్రహ్మాండములో ఒక విష్ణువు ఉన్నారు. ఆయన్ని గర్భోదక విష్ణువు అన్నారు. ఆ గర్భోదక విష్ణువు యొక్క నాభిలోంచే బ్రహ్మగారు పుట్టుకొచ్చారు. అక్కడే పరమశివుడు ఉన్నారు. ఆయనే గర్భోదక విష్ణు. మనం గురు విష్ణు అన్నాం కదా, ఆ విష్ణువే. గురు బ్రహ్మ అన్నాం కదా, ఆ బ్రహ్మే. ఈ విధంగా మరియు మరొక విష్ణువు ఉన్నారు. ఆయన క్షీరోదక విష్ణువు అని ప్రతి ఒక్క జీవుల హృదయంలో ఉన్నారు. అయితే ఈ బ్రహ్మగారికి కారణమైనటువంటి వాడిని తెలుసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ హరి పట్ల ద్వేషంతో. కాబట్టి నీచే సృష్టింపబడే వారి ఎవరి ద్వారా నేను శిక్షింపబడకూడదు, ఎవరి చేత నేను సంహరింపబడకూడదు అని చెప్పేశాడు. బ్రహ్మగారికి హృదయంలో భగవంతుడు ఆలోచన గెలిపించి తదాస్తు అనిపించాడు. ఆయన తదాస్తు అన్నాడు.
ఎప్పుడైతే బ్రహ్మగారు ఆ హిరణ్యకశిపుడు ఒక్కసారి తపస్సులోంచి ఇలా బయటికి లెగ్గానే ఆయన శరీరం అంతా కూడా పురుగులు పెట్టిపోయి ఉంది. కేవలం ఎముకలు మాత్రమే మిగిలాయి. వెంటనే ఆయన యొక్క చేతిలో ఉండేటువంటి, ఆయన కమండలంలో ఉండేటువంటి గంగని తీసుకొని ఒక్కసారి ప్రోక్షణ చేయగానే దివ్య శరీరం వచ్చేసింది. అప్పుడు ఆ దివ్య శరీరంతో ఆయన ఇంకా ఆయన లోకానికి, ఆయన ప్రదేశానికి, ఆయన రాజ్యానికి బయలుదేరాడు. ఎప్పుడైతే బయలుదేరాడో దేవతలందరూ భయం వేసింది. దేవతలందరికీ కూడా బ్రహ్మగారు ఇలాంటి వరాన్ని ఇచ్చేశారు, మన పరిస్థితి ఏమిటి, మనం దేవతలందరూ ఏమైపోవాలి అని చెప్పి భగవంతుణ్ణి పురుష సూక్తంతో ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు భగవంతుడు ఏం చెబుతూ ఉన్నాడు, మీరేమీ భయపడకండి, మీరేమీ చింతించకండి, దేవతా శ్రేష్ఠులారా భయపడకండి, మీకు సమస్త శుభాలు కలుగుతాయి, నా నామ సంకీర్తన చెయ్యండి, నా కథలను వినండి, నన్ను స్తుతించండి, ఈ కార్యాలన్నీ జీవులకు వరాల్ని ఇవ్వడానికి ఉద్దేశింపబడతాయి. హిరణ్యకశిపుని యొక్క దుష్కర్మలు నాకు తెలుసు, త్వరలోనే వాటిని నేను నిలుపు చేస్తాను, అప్పటిదాకా మీరు ఓపిక పట్టండి. ప్రశాంతుడు నిర్వైరి తన పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు అతడు కష్టపెట్టడం మొదలు పెట్టగానే అతన్ని నేను సంహరిస్తాను. ఎందుకంటే ఈయన తపస్సులోకి వెళ్ళాడు. ఈయన తపస్సులోకి వెళ్ళిన తర్వాత కయాతు హిరణ్యకశిపుడి యొక్క భార్య గర్భంతో ఉంది. ఆ గర్భంతో ఉండేటప్పుడు ఈ ఇంద్రుడు వెళ్ళి ఆ భార్యని బంధించాలి, ఆ పుట్టేటటువంటి సంతానాన్ని ఏ విధంగా సంహరించాలి. ఎందుకంటే హిరణ్యకశిపుడే ఈ విధంగా ఉన్నాడంటే హిరణ్యకశిపుడికి పుట్టేటటువంటి పుత్రుడు ఇంకే విధంగా ఉంటాడో అని చెప్పి ఆ సంతానాన్ని ఏ విధంగా సంహరించాలి అని చెప్పి భయపడి ఆ ఇంద్రుడు ఆ భార్యని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నారదముని వచ్చి వారించి ఇది తప్పు అని చెప్పి నారదముని యొక్క ఆశ్రమంలో కయాతిని పెట్టి అప్పుడు కయాతికి జ్ఞానబోధ చేశాడు. ఆ కయాతు గర్భంలో ఉండేటువంటి ప్రహ్లాదుడికి భాగవత ధర్మాన్ని ఉపదేశించాడు. ఎప్పుడైతే గర్భంలో ఉండేటువంటి గర్భస్థ శిశువు అయినటువంటి ప్రహ్లాదుడు ఈ భాగవతాన్ని విన్నాడో భాగవత ఉత్తముడయ్యాడు. అందుకే చెప్తాడు దైత్యానాం ప్రహ్లాదాస్మి. భగవంతుడు దైత్యుల్లో కూడా అవతరించాడు, ప్రహ్లాదుడిగా అవతరించాడు. సో హిరణ్యకశిపుడు ఆగడాలు ఇంకా ఎన్ని వరాలు కలిగినటువంటి, మనకి చూడండి ఏ రకమైనటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మన అహంకారాన్ని మనం చూపించేస్తాం. ఏదో భగవంతుని యొక్క కృప మూలంగానో లేదా గురువు యొక్క కృప మూలంగానో లేదంటే మనం చేసినటువంటి పుణ్య ఫలితం మూలంగానో భగవంతుడు గొప్ప స్థాయిని ఇచ్చాడు మనకి. ఏదో భగవంతుడికి ఉన్నతమైనటువంటి సేవ చేసే స్థాయిని మనకి ఇచ్చాడు. ఇంతమందిలో ఎవరికి ఇవ్వలేదు, భగవంతుడు మనకే ఎందుకు ఇచ్చాడు? ఇస్తే మనం ఏం చేస్తాం, ఆ సేవని కలదనుకుంటాం అహంకారంతో ఇది నేనే చేస్తున్నాను, ఇది నేను మాత్రమే చేయగలను, నేను ఎన్నాళ్ళు ఇలా చేశాను అలా చేశానని చెప్పి కలదనుకుంటాం మనం సేవని. ఎప్పుడు అంటే చూడండి, ఏమీ లేకపోయినా, మనలో ఏ టాలెంట్ లేకపోయినా, మనకి ఏ జ్ఞానం లేకపోయినా, ఏ నాలెడ్జ్ లేకపోయినా భగవంతుడు మనకి అవకాశం ఇస్తున్నాడు, గురువు మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇస్తే దానిని అంటే మనకు ఉన్నటువంటి అంతంత మాత్రం క్వాలిఫికేషన్కే, ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే గురువు మనకి క్వాలిఫికేషన్ ఇచ్చి మనం చేస్తుంటే మనం కాలదనుకుంటాం. కానీ ఇన్ని వరాలు పొందినటువంటి హిరణ్యకశిపుడు ఊరుకుంటాడా? ఎన్ని వరాలు పొందినటువంటి హిరణ్యకశిపుడు ఊరుకుంటాడా? ఏం చేశాడు హిరణ్యకశిపుడు? వెంటనే నేరుగా దేవతాలోకానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు ఉండే అమరావతికి వెళ్ళిపోయాడు. ఆ అమరావతి ఎలా ఉంది అంటే, ఆ అమరావతిలో వెళ్ళడానికి మెట్లు ఏ విధంగా ఉన్నవి అంటే స్ఫటికములతో ఉన్నవంట. మెట్లన్నీ కూడా నేలంతా కూడా పచ్చని పగడాలతో ఉంది అంట. గోడలన్నీ వజ్రాలతో ఉన్నవంట. లోపల ఆ యొక్క అమరావతిలో ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా బంగారంతో ఉన్నదంట, రత్నాలతో ఉందంట, పద్మములతో ఉన్నదంట. ప్రతీది కూడా ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం. ఆ ఇంద్రలోకంలో ఆ దేవతలు శయనించేటటువంటి ఆ పాన్పులు ఎలా ఉన్నవి అంటే, పాల మీద నురుగు ఏ విధంగా మెత్తగా ఉంటుందో, సుది మెత్తగా, అంతటి మెత్తగా ఉన్నవంట. ఆ పరుపులకి చుట్టూ ఉండేటువంటి భాగవతం చెప్తుంది, ఆ చుట్టూ ఉండేటువంటి అంచులు ఏ విధంగా ఉన్నవి అంటే, మనం కూడా చూడండి, ఆ పరుపులకి మంచి కవర్ కుట్టించుకుంటాం, ఆ కవర్కి మంచిగా అందంగా లేస్ వేసుకుంటాం. ఆ లేస్ అవన్నీ ఎలా ఉన్నవంటే ముత్యాలతో నిండి ఉన్నవంట. అవన్నీ కూడా ముత్యాలతో అలంకరించారంట.
అంత అందమైనటువంటి ప్రదేశంలో హిరణ్యకశిపుడు వెళ్ళి ఈ దేవతలందరినీ ఇంకా హింసించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే హిరణ్యకశిపుడిని చూశారో భయపడిపోయి దేవతలందరూ కూడా, అయ్యా దేవా మమ్మల్ని రక్షించు, మేము నీకు ఊడిగం చేస్తాము, మీ దాసులం మేము, ఇంద్రదాసులం కాదు, ఇంద్రదాసులం కాదు. ఇంద్రుడు భయపడిపోయాడు, ఇంద్రుడు దాక్కున్నాడు భయపడిపోయి. ఇంద్రుడు ఏమంటున్నాడంటే, అరే మనం అందరూ దాక్కుని ఇంద్రుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు ఈ దేవతలందరినీ కూడా, ఇంద్రుడు ఎక్కడ దాక్కున్నాడు. అప్పుడు ఇంద్రుడు బయటకు వచ్చి చెప్తున్నాడు, హిరణ్యకశిపు మనం ఎవరో కాదు, నిజానికి నువ్వు పుట్టినటువంటి మీ జన్మ కారణమైనటువంటి తల్లి దితి, మాకు మన ఇద్దరికి తండ్రి ఒకరే, కశ్యప ప్రజాపతి, దితి అదితి, మేము అదితి పుత్రులము, మీరు దితి పుత్రులు, ఇద్దరు సోదరులమే కదా, కలిసి ఉందాం, ఆనందంగా ఉందాం, రాజీకి వచ్చేద్దాం అని చెప్పి అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు అంటున్నాడు, నేను లేని సమయంలో నా భార్యను తీసుకెళ్ళినటువంటి దుష్టుడివి, నీచుడివి, పిరికి బందవి, నీతో నాకు రాజీ ఏంట్రా అని చెప్పి ఈ ఇంద్రుణ్ణి ఒక తన్నుదని ఆ ఇంద్రసింహాసనం మీద కూర్చొని అప్పుడు వాళ్ళందరికీ చెప్తున్నాడు, మీరందరూ ఇక్కడి నుంచి నా నామధేయాన్నే ఉచ్చరించాలి, అందరూ చెప్పండి, నమో హిరణ్యకశిపాయ నమః అన్నాడు. మిమ్మల్ని కాదు నేను చెప్పమన్నది, హిరణ్యకశిపుడు వాళ్ళందరినీ చెప్పమన్నాడు. నమో హిరణ్యకశిపాయ నమః అని చెప్పి హిరణ్యకశిపుడు వాళ్ళందరికీ చెప్తున్నాడు. వాళ్ళందరూ కూడా నమో హిరణ్యకశిపాయ నమః అంటున్నారు. ఇంకా హిరణ్యకశిపుడు చూశాడు, దేవతలందరూ కూడా హరినామాన్ని మానేసి నా నామాన్ని జపం చేస్తే ఇక్కడ హరి ఇంకెందుకుంటాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి దేవతలు ఆ హరి ఎక్కడ ఉంటాడు అంటే, ఎవరెవరైతే యజ్ఞాలు చేస్తున్నారో ఆ యజ్ఞ భోక్తగా హరి ఉన్నాడు, కాబట్టి యజ్ఞాలు చేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ భయపెట్టి వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే, ఇంకా యజ్ఞములో భగవంతుని యొక్క నామాన్ని తీసేయాలి, ఆ హరినామం యొక్క నామాన్ని తీసాలి. ఏమనంటారంటే, ఓం హిరణ్యకశిపాయ స్వాహ, ఇదం హిరణ్యకశిపాయ ఇదం నమః అని చెప్పి ఆ యజ్ఞ స్వాహాకారాలు చేయాలి అన్నాడు. ఇంకే ఆ విధంగానే యజ్ఞాల్లో తర్పణాలలో, మీరు చేసేటటువంటి యజ్ఞ తర్పణాలలో ఇంకా నా నామము తప్ప మరి ఇంకా ఎవరి నామం ఉచ్చరించకూడదు. యజ్ఞము భోక్తగా నన్ను స్వీకరించాలి, యజ్ఞ పురుషుడిగా నన్ను స్వీకరించాలి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పాడు. అలా అయితేనే యజ్ఞాలు చేయబడతాయి అన్నాడు. ఇంక తర్వాత దేవతా విగ్రహాలన్నిటినీ కూల్చేశాడు, దేవతా మందిరాలన్నీ కూల్చేశాడు. ఆ మందిరాల్లో ఈయన విగ్రహాలను కూర్చున్నాడు. ఎక్కడ పూజలు పునస్కారాలు వ్రతాలు, ఎక్కడ భగవంతుని యొక్క నామాలు ఉచ్చరించడానికి లేదు. మొత్తం రాజ్యాన్ని మొత్తం హిరణ్యకశిపుమయం చేసేసాడు మొత్తం. ఎప్పుడెప్పుడైతే ఈ విధంగా దేవతలందరూ చెప్తున్నారు, హరి దగ్గరికి వెళ్ళి, ఆ నారాయణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇది పరిస్థితి అంటే, మీరేమి చింతించకండి, హిరణ్యకశిపుడి యొక్క పాపము ఎప్పుడైతే పండిందో, మనం ఒక వ్యక్తి ఫుల్గా తాగేసి దొరులుతున్నాడు, వాడిని ఎంత మారుద్దామని ప్రయత్నం చేసినా వాడు అది మారలేకపోతున్నాడు. వాడికి శిక్ష ఏంటి? ఆ మందే వాడికి శిక్ష. అది తాగి అదే వాడిని చంపేస్తుంది. తాగి వాడిని అదే చంపేస్తుంది. అందరూ అంటారు కదా, తాగి చచ్చాడండి, ఆ మందే వాడిని చంపేసింది అని అంటాడు. అదేవిధంగా పాపము చేసి ఆ పాపమే వాడిని మృత్యువు దగ్గరికి తీసుకెళ్లేటట్టుగా చేస్తుంది. హిరణ్యకశిపుడు ఆ విధంగా భగవంతుడు చెప్తున్నాడు, నారాయణుడు ఆ పాపముల యొక్క స్థాయి పెరిగిపోయి ఆఖరికి తన పుత్రుణ్ణి కూడా హింసించగలిగేటటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఖచ్చితంగా నేను అవతరిస్తాను అని చెప్పి ఈ ప్రహ్లాద్ ఈ యొక్క దేవతలకి భగవంతుడు వరాన్నిచ్చి ఆ దేవతల్ని భయపడద్దు అని చెప్పి వాళ్ళని పంపించేశాడు. సో తర్వాత మనందరికీ తెలుసు, హిరణ్యకశిపుడికి సంతానం కలిగింది. ఆ పుట్టినటువంటి వాడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో, ఏ విధంగా హృదయంలో హరిని నింపుకున్నాడో, హరిభక్తిని ఏ విధంగా తన యొక్క మనస వాచ కర్మన భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నాడో మనం రేపు యొక్క ప్రవచనంలో మనం అది తెలుసుకోవచ్చు. హరే కృష్ణ. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఎంత జ్ఞానము తెలిసినా కూడా
మనము భక్తుల యొక్క సాంగత్యంలో లేకపోయినా, అంటే జ్ఞాన విజ్ఞాన కృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ, జ్ఞానము తెలిస్తే కాదు, అది విజ్ఞాన సహితం అయితేనే మనం చేసినటువంటి దానికి, మనం తెలుసుకున్నటువంటి జ్ఞానానికి ఫలితం ఉంటుంది. జ్ఞానం అంటే తెలుసుకోవడం, విజ్ఞానం అంటే నాలెడ్జ్, విజ్ఞానం అంటే రియలైజ్డ్ నాలెడ్జ్, పాటించాలి. హిరణ్యకశిపుడికి తెలుసు, పాటించల. రావణుడికి తెలుసు జ్ఞానం, కానీ పాటించలే. రావణుడి కన్నా గొప్ప వ్యక్తి ఎవడు లేడు, కానీ రావణుడికి తెలుసు కానీ పాటించలేదు. మరి వీళ్ళందరికీ తెలుసు, కంసుడికి తెలుసు, పాటించలేదు. శిశుపాలుడికి తెలుసు, పాటించలేదు. సో వీళ్ళందరూ కూడా జ్ఞానం తెలిసినా దాన్ని పాటించలేదు. మనం కూడా అంతే, 10 మందికి ఇది చేయి, అది చేయి, అది చేయి అని చెప్తాం, కానీ మనం పాటించకపోతే దానివల్ల వ్యర్థము, ఉపయోగం లేదు. అందుకే చెప్తారు ఆచార్ ప్రచార్ కరో అంటారు చైతన్య మహాప్రభు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవత మహాపురాణకి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి, సమవేత గౌర భక్తి వృందకి, నితాయ్ గౌర్ ప్రేమానందే.